మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చేపల పచ్చడి చేశాను. మన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తారు. ఇంతకుముందు చేయని వాళ్ళైతే చూసి చేసుకుంటారని ఈ వీడియో తీశాను. చేపల పచ్చడి అయితే చాలా బాగుంది. చేపల పచ్చడి చేసే విధానం చూద్దాం. చేపల పచ్చడి కోసం నేను కేజీన్నర చేపలు తెప్పించాను. మార్కెట్లోనే పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను శుభ్రంగా కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇక చేప ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసేసానండి. ఈ పసుపు ఉప్పు కూడా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలకు మొత్తానికి ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసేయాలి. మనం పచ్చళ్ళు అంటే ఎక్కువ పప్పు నూనెలే వాడతాం కదా. ఈ చికెన్ పచ్చడి అయినా చేపల పచ్చడి అయినా రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు. నేనైతే రిఫైండ్ ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన చేప ముక్కలు కూడా వేసానండి. చేపల పచ్చడి పెట్టాలన్నా చికెన్ పచ్చడి పెట్టాలన్నా ఆయిల్లో ముక్కలు వేయించాలి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలు మనం వేయగానే స్టవ్ చుట్టుపక్కల మొత్తం కూడా నూనె చిందులు పడుతుంది. అలా పడకుండా ముక్కలు వేయగానే మనం మూత పెట్టామనుకోండి చుట్టుపక్కల నూనె పడుకోకుండా ఉంటుంది. అయితే మూత ఒక 2-3 సెకండ్లకి తీసేసేయాలి. ఇక ఈ చేప ముక్కల్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఎర్రగా వేయించుకుంటే చేపల పచ్చడి అన్నది కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి పచ్చడి టేస్ట్ అన్నది కుదురుతుంది. ఈ చేప ముక్కలు వేయించాను కదా, ఇక ఒక గిన్నెలో వేస్తున్నాను. చేప ముక్కలు అన్నీ ఒకే విధంగా వేయించకూడదండి. చేపకి పొట్ట భాగంకి వెళ్ళి ముక్క అన్నది పలసగా ఉంటుంది. అదే పై భాగం అయితే మందంగా ఉంటుంది. అన్ని ముక్కలు కలిపి వేయించామనుకోండి, మందంగా ఉన్న ముక్కలేమో వేగవు, ఇలా పలసగా ఉన్న ముక్కలేమో ముందుగా వేగిపోతాయి. అలా కాకుండా వేటికాయి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు నేను వేసినవి పొట్ట భాగంకి వెళ్ళి ముక్కలు అనమాట. అంటే పలసగా ఉంటవి కదా, అవి తొందరగా వేగుతాయి. ఇక చేప ముక్కలన్నీ కూడా ఇలా ఎర్రగా వేయించాను. నిజం చెప్పాలంటే ఈ చేపల పచ్చళ్ళు చికెన్ పచ్చళ్ళు అన్నవి నాకు తెలియదండి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక సిస్టర్ వల్ల వీటితో కూడా పచ్చళ్ళు చేస్తారు అనే విషయం తెలుసుకున్నాను. టచ్ ఫోన్లు ఎప్పటి నుంచో వచ్చాయి కానీ మాకు ఆ టచ్ ఫోన్లు వీడియోలు చూడటం కూడా తెలియదండి. ఎందుకంటే మేమందరం కలిసి ఉన్నాం కదా. మా ఇంట్లో మా వారికి మా బావగారికి చెరొక ఫోన్ ఉండేది. ఇక అత్తగారికి మామగారికి నాకు మా తోటకోళ్ళు నలుగురికి కలిపి ఒకటే ఫోన్ ఉండేది, నోకియా చిన్న ఫోను. అందువల్ల మాకు వీడియోలో చూడటం కూడా తెలియలేదు. ఆ సిస్టర్ వల్లే తెలిసిందనమాట. ఇక చేప ముక్కలు వేగినాయి కదా, చేప ముక్కలు వేయించిన ఆయిల్లోనే ఒక 3 ఎండుమిర్చి తుంపేశాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే 2 స్పూన్లు అంటే ఇప్పుడు మీకు చూపించిన స్పూన్ అది పెద్దది కాబట్టి చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇక్కడ స్పూన్ పసుపు వేసానండి, వీడియో మిస్ అయింది. పసుపు వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అంటే టీ స్పూన్తో స్పూన్ అవుతుందన్నమాట. అలాగే ఒక టీ స్పూన్ మెంతిపొడి. స్టవ్ బంద్ చేసి వేసానండి. ఈ 3 కూడా పసుపు, గరం మసాలా, మెంతిపొడి, ఈ 3 కూడా స్టవ్ బంద్ చేసి వేసేసాను. ఈ తాలింపు చేసిన ఆయిల్ వేడి ఎక్కువ ఉంది కాబట్టి వేడి చల్లారిన తర్వాత కారం కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు కారం కలిపామనుకోండి చేదొస్తుంది. కనీసం 15 నిమిషాల తర్వాత కారం కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూశాను, వేడి పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో కారం కలిపేస్తాము. కారం నేను చూపిస్తున్నాను కదా, గ్లాసు అంటే టీ తాగే గ్లాస్, నేను టీ తాగే గ్లాస్ సుమారు గిద్దె గ్లాస్ అంటారు, గిద్దెడు కారం పోసాను. ఇక ఆ గ్లాస్కి సగానికి తక్కువే ఉప్పు వేసానండి. సాధారణంగా మనం గ్లాసుడు కారం పోసామనుకోండి అర గ్లాసుడు ఉప్పు వేయాలి. కానీ ఒకవేళ ఎక్కువైంది అనుకోండి మనం ఏం చేయలేము కాబట్టి కొద్దిగా తగ్గించాను. తర్వాత మళ్ళీ చూసుకొని ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చులే అని. ఎక్కువైతే అస్సలు తినలేము. నేను ప్రతి వీడియోలోనూ చెప్తానే ఉంటాను, ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇక ఈ కారం కలిపిన ఈ మిశ్రమాన్ని అంతా చేప ముక్కలలో వేసేసాను. ఈ పచ్చడికి పులుపు కోసమని నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ముందేమో 1 నిమ్మకాయ పిండేశాను. ఇది కూడా పులుపు చూసుకొని అప్పుడు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చులే అని ప్రస్తుతానికి 1 నిమ్మకాయ కట్ చేసి ఇలా పిండేశాను. కానీ చాలేదండోయ్, మళ్ళీ చూసి టేస్ట్ అన్నది చూసి పులుపు చాలేదని ఇంకొక నిమ్మకాయ పిండాను అనుకోండి. కానీ చేపల పచ్చడి అన్నది చాలా బాగుంటుంది.
ఒక్కో టైంలో మంచి చేపలు దొరుకుతాయి కదా, అలా దొరికినప్పుడు ఇలా చేపల పచ్చడి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ చేపలు పచ్చడి పెట్టాలంటే ముక్కలు వేయించుతాం చూసారా, వేయించేటప్పుడు మాత్రం మంచి వాసన రాదండి. ఇల్లంతా కూడా ఒక రకమైన వాసన వచ్చింది. కానీ చల్లారిన తర్వాత ఇలా పచ్చడి పెట్టిన తర్వాత చాలా కమ్మగా ఉంటుంది. వేయించేటప్పుడు మాత్రం వాసన కొంచెం వరస్ట్గానే వచ్చింది. సరే, చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు చూశాను, కొంచెం తగ్గింది, వేసాను, ఆ వీడియో రాలేదు. పులుపు కూడా బాగుంది, పుల్ల పుల్లంగా కారం కారంగా పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత రుచి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి, సరేనా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.